మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. కూటమి ప్రభుత్వంలోని జనసేన పార్టీకి పుంగనూరులో పండుగ వాతావరణం నెలకొనిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోలా సోమశేఖర్ గారు అన్నారు. పుంగనూరు నియోజకవర్గం నాయకుడు పగడాల రమణ గారికి ఇటీవల ప్రభుత్వము సింగిల్ విండో చైర్మన్ గా నియమించింది. ఈ క్రమంలో సోమశేఖర్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. 14 ఏళ్ల కష్టానికి ఈ పదవి దక్కిందని, అదేవిధంగా చిన్న కార్యకర్త నుండి నాయకుడి వరకు కష్టపడితేనే పదవులు వస్తాయని ఈ సందర్భంగా సోమశేఖర్ అన్నారు. ఆయన మాటల్లోనే విందాం పదండి. ఈరోజు నా శ్రేయభిలాషి, నాకు సహోదరుడు, తమ్ముళ్ళు లాంటి వాడు పగడాల రమణ గారికి ఈరోజు వచ్చిన పదవి చిన్న పదవే కాదు. అది ఈరోజు 6 మండలాల్లోనూ అతి పెద్ద మండలమైన పుంగనూరు నియోజకవర్గం సింగిల్ విండో అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. దానికి మేమందరం జనసైనికులు అందరము చాలా సంతోషంగా, ఇది మాకు యాక్చువల్లీ ఒక పండుగ వాతావరణం. ఈ నియోజకవర్గంలో ఈ 6 మండలాల్లో గత 15 సంవత్సరాల నుంచి జనసేన జెండా కోసము అహర్నిశలు కష్టపడిన నా సహోదరుడు పగడాల రమణ గారికి ఈ పదవి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు జనసైనికులకి పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇది పండుగ దినం. జనసేనలో చిన్న రాయల్ అండ్ పగడాల రమణ ఇద్దరు కృష్ణార్జునులాగా ఈ నియోజకవర్గాన్ని గత 14 సంవత్సరాల నుంచి ఒక పక్కన చిన్న, ఒక పక్కన రమణ ఇద్దరు చాలా కష్టపడి మేము ఉంటాం జనసేన పార్టీ కోసమని మండలంలోను ప్రతి విలేజ్ లోను చాలా మంది పెద్దలు వాళ్ళని బెదిరించినా కూడా ఎదిరించి 14 సంవత్సరాలు పోరాడారు. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా గతంలో మీరు నిర్ణయాలు నాకు వదిలేయండి, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని చెప్పిన మాట ఈ రోజు సార్థకమైనది. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి కష్టపడిన వ్యక్తికి గుర్తించి ఆయన పార్టీలో కీలకమైన పదవి ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది మాకు. అదే విధంగా పార్టీలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి జన సైనికుడు కూడా చిన్న చిన్న లీడర్ కా నుంచి పెద్ద లీడర్ వరకు అందరూ ఆలోచించాల్సింది ఒకటే, మనం పదవుల కోసం పాకులాల్సిన అవసరం లేదు. సో రానున్న రోజుల్లో ఇలాంటి పదవులు జనసేన కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకి అది దక్కుతుంది. దయచేసి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నేను పుంగనూరు నియోజకవర్గం తరఫున కోరుకుంటున్నాను. అదే విధంగా మన జనసేనకు సంబంధించిన ప్రతి మండలంలోనూ పదవులు వస్తాయి. ఎవరు నిరాశ పడద్దండి. ఎందుకంటే పగడాల రమణకి ఇచ్చినారు, మాకు ఇవ్వటం లేదు, మేము సీనియర్ ఉన్నామని చెప్పిందే వాళ్ళ అర్హత తగ్గట్టుగా వాళ్ళకి పదవులు పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. సో మనం పదవుల గురించి ఆలోచించిన అవసరం లేదు. మీరు ఆలోచించాల్సింది ఒకటే, జనసేనని ఎలా బలోపేతం చేయాలి, జనసేన కోసం ఎలా కమిట్మెంట్ గా పనిచేయాలి అనేదే మనకు ముఖ్యం. అది ఒక్కటి ఆలోచించండి. పదవులు అనేది మీ డోర్ స్టెప్ వస్తాయి. మరొక్కసారి నా తమ్ముడు చిన్నారాయలకి, నా సహోదరుడు పగడాల రమణకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో కృష్ణార్జున్ లాగా పనిచేశారు. వాళ్ళకు తోడుగా మేము వచ్చినాము. ఈ రోజు ఇంకటి నుంచి జనసేన జెండాని ప్రతి మండలంలోనూ ప్రతి ఊర్లోనూ రెపరెపలాడిస్తామని చెప్పి మీకు మాటిస్తూ మీ కోలా సోమశేఖర్. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పుంగనూరు నియోజకవర్గంలో మండల పార్టీ ప్రెసిడెంట్ నాకు ఆ రోజు అడుగులు అడిగేస్తూ మేమందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ఉన్నటువంటి 6 మండల ప్రెసిడెంట్లు, మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నాకు ఈ పదవి రావడానికి ప్రతి ఒక్కరు కూడా కారకులు. వీకందరికీ కూడా ఈరోజు మరీ ముఖ్యంగా మన కోలా సోమశేఖర్ గారు బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చి మా తమ్ముడని నన్ను భావించి ఈ రోజు నాకు ఈ సత్కారం చేసినందుకు మన కోలా సోమశేఖర్ గారికి కూడా ఖచ్చితంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మాటిస్తున్నాం, ఈ రోజు ఏదైతే ఈ పదవి వచ్చిందో దీన్ని నేను బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఇది భయంతో పార్టీకి మంచి పేరు తెస్తూ, రైతులకి సేవ చేస్తూ, మన ఈ పదవి వల్ల మన పార్టీకి ఇంకా మంచి పేరు ఇచ్చే విధంగా నేను ఖచ్చితంగా పనిచేస్తాను, మాటిస్తున్నాను. అదే విధంగా జనసేన పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా మన చిన్న రాయల ద్వారా గాని, మన నవీన్ రాయలు, మన మునిశేఖరు, మన కుమారు, మునికృష్ణ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కోలా సోమశేఖర్ గారు కూడా మన పార్టీలోకి దాదాపు 1 year అయింది వచ్చి, ఇంకా కొంతమంది కూడా ఆహ్వానిస్తాము. అందరూ ఉంటేనే ఐకమత్యం, అందరూ ఉంటేనే పార్టీ బలపడుతుంది. కాబట్టి మేము అందరం కూడా కలుపుకొని జనసేన పార్టీని పుంగనూరు నియోజకవర్గంలో మరింతగా బలోపేతం చేస్తాము. ప్రతి ఒక్కరికి కూడా మంచి కష్టపడిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా మంచి పదవులు వచ్చే విధంగా మా వంతు సహాయ సహకారాలు చేస్తూ మరొకసారి నాకు ఈ పదవి వచ్చేయడానికి కారకులైన మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పుంగనూరు నియోజక ఇన్ఛార్జ్ శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారికి, మా పుంగనూరు నియోజక జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి
పూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతమైన స్థానం కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో ప్రతి ఒక్కరు ఉన్నారు. దానికి ఉదాహరణ ఈ రోజు పుంగనూరు నియోజకవర్గం అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వంలో అనేక ఒడిదడులు ముందెళ్ళి మేము పార్టీ కోసం కష్టపడిన వ్యక్తుల్లో ఒకరు మా పగడాల రమణన్న గారు. వారికి పార్టీ గుర్తించి ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో మేజర్ మండలమైన పుంగనూరు మండల సింగిల్ విండో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించుకున్న సందర్భంగా ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి తరపున, ముఖ్యంగా జనసేన పార్టీ తరపున హృదయపూర్వక పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా రమణన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అనేక పదవులు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారికి అలానే ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం నామినేట్ పోస్టులో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ టైం పగడాల రమణకి మా అబ్బాయికి ఇవ్వడము మాకెంతో ఆనందకరము, శుభకార్యము. మంచి మనిషి మా పగడాల రమణ. పార్టీలో 15 సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో కష్టపడి కార్యకర్తలు కానీ నాయకుల్లో కానీ పార్టీ తరఫున మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అతన్ని గుర్తించి ఈ రోజు పుంగనూరు మండలంలో సింగిల్ విండో అధ్యక్షుడిగా ఇవ్వడము మాకంతా కూడా చాలా ఆనందకరము. దీనంతా కూడా మేము అందరూ కూడా ఈరోజు ఆయనకు సన్మానించి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై భారత్. మన ఆల్మోస్ట్ పుంగనూరులో 19 మండలాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ బాగా తిరిగి ప్రతి గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్ చేసిన క్యాండిడేట్ని రికగ్నైజ్ చేసి జనసేన తరఫున మన పగడాల రమణ గారికి సింగిల్ విండో అనౌన్స్ చేయడం జరిగింది. సో వీటన్నిటి తరఫున, కూటమి తరఫున మేము అందరూ బీజేపీ, టీడీపీ, జనసేన తరఫున మై హార్ట్ఫుల్ విషెస్ టు హిమ్.